నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రహదారి నిబంధనలు విధిగా పాటిస్తూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి. ధైర్య స్పర్శ భయానికి ముగింపు భద్రతకు ఆరంభమంటూ ఒక కొత్త నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. తాకట్టులో విద్యుత్ రంగం విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ కాదు పచ్చి మోసం. ఛార్జీలు తగ్గించాలి, వినియోగదారులకు ఉపశమనం కలిగించాలి. సిపిఎం నేత కందారపు మురళి డిమాండ్. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. వార్తల్లోని వివరాలు. రహదారి నిబంధనలు విధిగా పాటిస్తూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చిత్తూరు జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల పాటు జరిగే రోడ్డు భద్రత అవగాహన మార్చోత్సవాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో అన్ని శాఖల అధికారుల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరంలోని ద్విచక్ర వాహనాల షోరూం ప్రతినిధులు మరియు మెకానిక్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనం 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మంత్ మనం జనవరి 1 నుంచి జనవరి 31 వరకు 1 మంత్ రహదారి భద్రత గురించి నియమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ హెల్మెట్ వల్ల ఉపయోగాలు, హెల్మెట్ ధరించాల్సిన అవసరము, ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా మన అసిస్టెంట్ కలెక్టర్ సారు దీంట్లో సారే స్వయంగా డ్రైవ్ చేసి దీంట్లో హెల్మెట్ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం జరిగింది. సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా హెల్మెట్ చూసుకుంటే ఇప్పటివరకు ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 8,000 వరకు చనిపోతున్నారు. వాటిలో 3,000 మరణాలు అంటే దాదాపు 45% వరకు ఓన్లీ టూ వీలర్ ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. దానిలో కూడా ముఖ్యంగా బాధించదగిన విషయం ఏంటంటే ఎస్పెషల్ యూత్ 20 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి దీన్ని నివారించాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. దీన్ని నివారించడానికి ఒక ఏకైక మార్గము హెల్మెట్ ధరించడం వల్ల మనం చాలా వరకు కూడా హెడ్ ఇంజరీస్ నుంచి బయటపడవచ్చు. హెడ్ ఇంజరీ నుంచి బయటపడేవడం వల్ల మనకు చాలా వరకు కూడా యాక్సిడెంట్ అయిన క్రమంలో కూడా మనకు ఒక రక్షణ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏమనగా మనం ఇప్పుడు జస్ట్ 1 కిలోమీటర్ వెళ్తున్నాము, ½ కిలోమీటర్ వరకు కాబట్టి హెల్మెట్ అవసరం ఉండదు, జస్ట్ పక్కనే కదా అని వెళ్తుంటారు. కానీ ఆ షార్ట్ టైంలోనే ఏం జరుగుతుందో మనం ఎవరు ఊహించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ బయట తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అదే సమయంలో వెహికల్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, అలాగే హెల్మెట్, ఇన్సూరెన్స్ లాంటివి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపరాదని అవన్నీ ఖచ్చితంగా ఉంచుకొని వాహనం నడపవలసిందిగా అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ నమస్కారం అండి. నేడు ఈరోజు మనం మన హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మన డిటీసీ గారు వారి ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరిగింది. సో దీనికి మనకు చాలా ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలామంది మనకు పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి మనం ర్యాలీతో స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ర్యాలీ మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ ర్యాలీలో హెల్మెట్ వేసుకుని ప్రజలకి చూపిస్తున్నాం. సో వీ లీడ్ దెమ్ అండ్ వీ షో దెమ్. సో ఆ కాన్సెప్ట్తో మనం ఇప్పుడు ర్యాలీ చేస్తాము. దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను డిటీసీ గారితో కూడా మాట్లాడినాను. మన అనేక ప్రోగ్రాలు కూడా మనం ప్లాన్ చేద్దాము. మన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనవరి 26కి చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి మనకు. సో మన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా కూడా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఈవెంట్స్ మొత్తంలో కూడా మనం హెల్మెట్ అనే కాన్సెప్ట్ని ఒక థీమ్గా పెట్టుకుని మనం దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి? ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అదొక చిన్న ఐడియా, వెరీ స్మాల్ కాన్సెప్ట్, బట్ దాని యొక్క ఇంపాక్ట్ అండ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా లార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం బైక్ పైన పోతున్నాం, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలియదు. అసలు లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది, మన ఆధీనంలో ఉంటుంది అని అనుకుంటాం, బట్ తెలియదు ఎప్పుడు ఏమవుతుందో. సో అలా అయినప్పుడు జస్ట్ ఒక స్మాల్ ఐడియా, వేరింగ్ ఏ హెల్మెట్ అంతే. సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కాన్సిక్వెన్సెస్ మీకే కాదు, మీ ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇది వచ్చేసరికి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. హెల్మెట్ వేసుకోవడం, యాక్సిడెంట్ అవ్వడం అదొక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్. అది కాకుండా షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఏముంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పరంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఎండలు పెరిగిపోవడం జరుగుతుంది. అండ్ పొల్యూషన్ ఒకటి చాలా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మనకి డస్ట్ పార్టికల్స్ కానీ PM 2.5 కానీ PM 10 కానీ ఇప్పుడు మన ఇక్కడ కొంచెం నించోండి
కొంచెం నించుని ఒక మాస్క్ వేసుకుని నించోండి. మీరు ఒక గంట 2 గంటల తర్వాత మాస్క్ పైన ఇట్లా అనండి, మీకు ఎంత డస్ట్ వస్తుందో తెలుస్తుంది. సో అట్లా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కిలోమీటర్లు కొన్నిసార్లు గంటల కొద్దీ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. మనకి తెలియదు ఎంత ఆ డస్ట్ కూడా మనం పీలుస్తున్నామో. సో ఆ డస్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు కళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, మనకు మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, హెయిర్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. వీటన్నిటి కూడా మనకు స్మాల్ ఐడియా హెల్మెట్తో కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో హెల్మెట్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్ మనకి ఇంపాక్ట్స్ ఉంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ కూడా ఉంది. సో తప్పనిసరిగా అందరూ హెల్మెట్ వేసుకోవాలని ప్రార్థిస్తూ స్పీచెస్. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 13వ తేదీన జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తమకు ప్రధాన ఓటు వేసి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకోవాలని అభ్యర్థి ఉప్పలపాటి శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 13వ తేదీన జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు ప్రధాన ఓటు వేసి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకోవాలని అభ్యర్థి ఉప్పలపాటి శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులతో సింధు టవర్స్ నందు ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా నేను అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ ఈ రోజున చిత్తూరు జిల్లా చిత్తూరు బార్ అసోసియేషన్లో న్యాయవాదులందరూ కూడా కలవటం జరిగింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నాకు శ్రీనివాసరాజు ఉప్పలపాటి, నేను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా సోదర న్యాయవాదులందరూ కూడా ఈ రోజు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు బార్ కౌన్సిల్ సందర్భంగా ఎన్నికల సందర్భంగా అనేక విషయాలు నా దృష్టికి వచ్చినాయి. లా నేస్తం ఇది 10,000 రూపాయలు మన పెంచాలి, రాష్ట్ర ప్రభుత్వం పెంచి త్వరితగతంగా యువ న్యాయవాదులకి మరి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి నాకు రావటం, దానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా నేను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, అది కూడా త్వరితగతంగా తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేయడం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించుకోవడం చేయవలసిన పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించుకోవడం నేను కృషి చేస్తాను. ఈ బార్ కౌన్సిల్ యొక్క మరి ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తాను. అలాగే మరి అడ్వకేట్స్ దానిలో కూడా మరి హౌస్ సైట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి బార్ కౌన్సిల్లో మరి అన్ని జిల్లాల్లో కూడా అడ్వకేట్స్ కి హౌస్ సైట్స్ కూడా మరి వచ్చే విధంగా కృషి చేస్తాను. అలాగే మరి పెన్షన్ విధానానికి రిటైర్మెంట్ అయితే మరి డబ్బులు కుటుంబ సభ్యులకి అలాగే వారికి కూడా ఇవ్వడానికి కొంత డిలే జరుగుతుంది, కొంత ఇబ్బందులు అవుతున్నాయి. దీన్ని అమౌంట్ పెంచే విధంగా దాన్ని అలాగే పెన్షన్ సిస్టంలో కూడా 60 సంవత్సరాలకి 65 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి అలా వచ్చే విధంగా కూడా బార్ కౌన్సిల్లో ఒక రూల్స్ ప్రకారం ఆలోచించి ఆ సోదర న్యాయవాదులందరికీ కూడా కమిటీ వేసి దీన్ని బార్ కౌన్సిల్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇవ్వటం. అలాగే బార్ కౌన్సిల్ మీద గతగా బార్ కౌన్సిల్ మీద కొన్ని అంటే అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. వృత్తిని నమ్ముకున్న న్యాయవాదులకి అన్యాయం జరగకుండా బార్ కౌన్సిల్ వ్యవహరించాలా అనే డిమాండ్ మరి సోదర న్యాయవాదుల్లో కనిపిస్తున్నది. లాబియింగ్ కానీ ఇన్ఫ్లుయెన్స్లు కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్ మీద ఉంది. ఆ బార్ కౌన్సిల్ ప్రతిష్ట పెంపొందించే విధంగా ఎవరైతే వృత్తిని నమ్ముకున్న వాళ్ళో న్యాయవాదులకి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి వాళ్ళ యొక్క వృత్తిలో నైపుణ్యం పెంపొందించే విధంగా బార్ కౌన్సిల్ మరి వ్యవహారం చేయాలా. దీని విషయంలో మరి సోదర న్యాయవాదులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బార్ కౌన్సిల్ మెంబర్గా నేను పనిచేస్తాను, కృషి చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా సోదర న్యాయవాదులందరూ కూడా మరి నా వైపు నుంచి చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ధైర్యస్పర్శ అనే కార్యక్రమాన్ని భయానికి ముగింపు భద్రతకు ఆరంభమని జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి మండలంలో క్రైమ్ హాట్స్పాట్లో గుర్తించబడిన ప్రదేశాలను ఎంపిక చేసి అక్కడ బహిరంగ మద్యం సేవించడం, ప్రజలు వెళ్లే దారుల్లో ఈవ్టీజింగ్ తదితర నేరాలకు పాల్పడటం, సరైన లైటింగ్ లేక చీకటి కారణంగా ప్రజలు భయపడే ప్రాంతాలు, జూదం, డ్రగ్స్ వంటి కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు ఇలాంటి వాటిని పూర్తిగా నియంత్రించి ప్రజలకు భయం రహిత వాతావరణం కల్పించడం. ఈ కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు ఇన్స్పెక్టర్ గోపి పూతలపట్టు మండల పరిధిలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ ని క్రైమ్ హాట్స్పాట్ గా గుర్తించి అక్కడ ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేలా సురక్షిత వాతావరణాన్ని కల్పించే దిశగా పలు చర్యలు చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్న మద్యం వ్యర్థాలు తదితర చెత్తను తొలగించడం, మట్టి దెబ్బలను చదును చేసి ప్రజలకు రాకపోకలకు సౌకర్యవంతంగా మార్చడం, ప్రజలకు ఇక్కడ పోలీసు భద్రత ఉంది అన్న భావన కలిగించేలా ధైర్యస్పర్శ పెయింటింగ్,
బోర్డులు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలు అమర్చడం, సరిపడా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ఇది మన రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరు జిల్లాలో ఎస్పీ ఆలోచనతో రూపొందించబడిన ప్రత్యేక కార్యక్రమమని తెలిపారు. ఈ చర్యలతో ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ పరిసర ప్రాంతాలలో ఇకపై ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని తెలియజేశారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన జీవోఎంఎస్ నెంబర్ 85, జీవోఎంఎస్ నెంబర్ 127తో పాటు జీవోఎంఎస్ నెంబర్ 311 అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోట త్రిమూర్తులు సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన పై జీవోల అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యులు తోట శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అసిస్టెంట్ సెక్రటరీ, కమిటీ ఇన్ఛార్జ్ విశ్వనాథం, ఆప్సెస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠం రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వ ఉత్తర్వుల ఉద్దేశాలు, అమలు విధానం, ప్రస్తుత స్థితి, ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, జీవోఎంఎస్ నెంబర్ 85, 127 అండ్ 311 ద్వారా వైద్య సేవల నాణ్యతను పెంపొందించడం, ప్రజలకు సులభంగా వైద్య సదుపాయాలు అందించడం, వైద్య సిబ్బంది సేవలో పారదర్శకత, బాధ్యతను పెంచడం ప్రధాన లక్ష్యాలుగా కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవ్వాలంటే సంబంధిత శాఖ అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు పాల్గొని ఆయా జీవోల అమలు వివరాలను కమిటీకి నివేదించారు. ఉత్తర్వుల అమలులో ఎదురవుతున్న సాంకేతిక పరిపాలన సమస్యలను అధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై చైర్పర్సన్ తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని అమలు జరపలేదు అనేటువంటిది యాజిటేషన్ చేశారు. అది ఇవన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి అధ్యయనం చేసి దీని మీద గతంలో 85 జీవో మీద ఏదైనా కమిటీ వేసి నిర్ణయాలు 27లో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చినాయో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషను ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి హాస్పిటల్స్లో, మరి ఈ పీజీలు చేస్తూ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరికీ మనం వేకెన్సీస్ చూపెట్టగలదా లేదా అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచన చేసి ఒక కమిటీ ద్వారా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేటువంటిది కమిటీ సభ్యులుగా మా సోదరులందరూ ఇచ్చినటువంటి సలహాలు. ఇది రెండో విషయానికి వస్తే ఏదైతే హెచ్ఐవికి సంబంధించినటువంటిది డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉన్నాం మనం. ఒక రకంగా చెప్తున్నారు 2వ స్థానంలో ఉన్నామని చెబుతూ, ఒకప్పుడు సంవత్సరానికి 50 లక్షల కేసుల వరకు 50,000 కేసుల వరకు మనకి నమోదయ్యి మన స్టేట్లోని, అటువంటిది ఇప్పుడు 10 లక్షలు 10,000 12,000కి తగ్గిపోయిందంటే చాలా వరకు తగ్గింది అనేటువంటిది. అంటే మా సభ్యులు, మా సోదరులు ఇచ్చినటువంటి కొంత సమాచారం ఏంటంటే, ఫీల్డ్ లెవెల్లో ఉంటాం కాబట్టి మేము గతంలో ఉన్నటువంటి అవేర్నెస్ ప్రభుత్వం నుంచి ఈ డిపార్ట్మెంట్ నుంచి జరగట్లేదు అనేటువంటిది ఒక ఇది. ఎక్కువగా క్యాంప్స్ పెట్టడం, దీని మీద ఈ హెచ్ఐవి మీద విపరీతమైనటువంటి పబ్లిసిటీ తీసుకెళ్ళటం అయ్యి ఉండేది. అప్పుడంటే ఒకప్పుడు హెచ్ఐవి అనేటువంటిది వచ్చిందంటే ఆ సమాజంలో ఒక రకంగా అతను వంక చూడటం, భయపడటం, చనిపోతారేమో అనేది. అది కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి హెచ్ఐవికి మెడిసిన్స్ అనేటువంటి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాడితే హెచ్ఐవి అనేటువంటిది చాలా వరకు కంట్రోల్ అవుతుంది, పూర్తిగా తగ్గిపోవడం అనేటువంటిది ఉండదు. ఆ మెడిసిన్స్ వాడినంత వరకు కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం అనేటువంటిది ఉండదు అనేటువంటిది డిపార్ట్మెంట్ చెప్పేటువంటి సమాచారం. దీనికి ఇంకా కొంత అవేర్నెస్ తీసుకురావాలి. రూరల్ ఏరియాలోకి, జాతరలు జరిగేటువంటి ప్రాంతాల్లోకి, అదేవిధంగా ఇక్కడ మరి జాతరలు అనేటువంటి ఎక్కడో ఎప్పుడో జరుగుతుంటాయి, కానీ రోజు వెంకటేశ్వర స్వామికి జాతరే, లక్షలాది మంది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి. దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేటువంటి కలెక్టర్ ద్వారా వారికి డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, 26 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా టూడౌన్ చేసి ఛార్జీలు తగ్గించామని చెబుతున్న వాదనలో పసలేదని, గడిచిన 2 ఏళ్లలో 17,000 కోట్ల అదనపు భారాలను కూటమి ప్రభుత్వం వినియోగదారులపై మోపిందని, గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల భారాన్ని మోపిన విషయాన్ని సిపిఎం నేత కందరపు మురళి ప్రస్తావించారు.
ఒక ట్రాన్స్ఫార్మర్ చాలా నాణ్యమైనది, వారంటీతో వస్తాయి. అవి రిపేర్లు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. వీటిని రైతులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా తలా ఇంత డబ్బులు వేసుకొని ఆ ట్రాక్టర్ పెట్టుకునే శక్తి కూడా లేనటువంటి ఏం చేస్తాడు, వాడు తీసుకొని పోయి రిపేర్కి ఇస్తాడు. వెంటనే రిపేర్ కాదు, మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడో చెప్తాడు. అప్పుడు మళ్ళీ డబ్బులు వేసుకుని 2 సార్లు 3 సార్లు అవస్థలు పడితే కానీ కుదరదు. ఇది ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్య. విలేజెస్లో కూడా స్టాఫ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా మనకు ఉన్నటువంటి స్టాఫ్ సరిపోయే పరిస్థితి లేదు. ఇది కూడా ఓ సీరియస్ ప్రాబ్లంగానే ఉంది. దాన్ని ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆఖరికి రైతులు కూడా చాలామంది చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళే రిపేర్లు చేసుకుంటారు. ఇవన్నీ ఈ బాధలన్నీ పడేదానికి ఎందుకనే వాళ్ళే రిపేర్లు, వాళ్ళే మెకానికల్గా తయారైపోయి తెలిసి తెలియక పోయేసి వాటిలో చేతులు పెట్టి ఏదంటే అది చేసి బాగా అయితే ఒక రకము, బాగా కాకపోతే ఇంకా తెలియక వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటివన్నిటి కూడా జరగకుండా ఉండాలంటే కొంచెం ఆలోచన చేయాలి. లోకాయుత లక్ష్మణ్ రెడ్డి గారు ఆయన ఏ రకంగా మరణించినా 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం ఉంది కాబట్టి అంతో ఎంతో కొంత ఇబ్బంది లేని పరిస్థితి, ఇబ్బంది లేని ఇట్లాంటి జరగాలని ఎవరు కోరుకోరు. కానీ అట్లాంటి ఒక వెసులుబాటు ఉంది కాబట్టి ఆ మాత్రమైన ఉంది తప్ప రైతాంగం మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. దాన్ని కూడా దయచేసి తమరు గుర్తుపెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం కూడా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మాదిరి నేను ఏవైతే ప్రస్తావన చేశానో వాటన్నిటిని దయచేసి పరిశీలన చేయాలి. ఇది ఈరోజు ఏదో ప్రారంభమైంది కాదు, ఈరోజు ముగింపని కూడా నేనేం అనుకోవడం లేదు. ఇది ఒక సీరియస్ అంశంగా ఉంది. 2019లో ఆ పుష్కరాల దగ్గర నుంచి కూడా 2017వ సంవత్సరంలో కూడా పోయినసారి కూడా నేను ప్రస్తావన చేశాను. ఈ కండక్టర్స్ దీనికి సంబంధించి 130-140 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని చెప్పి. అదాని స్మార్ట్ మీటర్లు ఈరోజు ఎంత అన్యాయం అంటే సార్, మనం మాట్లాడుకోవడానికే కూడా ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలన చేసి హక్కులు లేకుండా చేస్తే ఇప్పుడు మనకు కనబడే వాళ్ళే భారతీయుల పేరుతో ఏ రకంగా ధ్వంసం చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు 2000 విలువ చేయనటువంటి అదాని మీటర్ని 10,000 రూపాయల చొప్పున అమ్మేస్తూ ఉన్నారు. ఎవరు అమ్ముతున్నారు? ఆయన మెయిన్ అదాని తయారు చేస్తాడు, దేశంలో అందరికీ సప్లై చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి షిరిడి సాయి కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తుంది. ఇవి అవసరమా? ఎవరు నిర్ణయించాలి ఇది అవసరమా కాదా అని చెప్పి? వాస్తవంగా అయితే అవసరం లేదు. కానీ కొత్త పద్ధతులను తీసుకొని వచ్చి 25 విద్యుత్ బిల్లులో ఇవన్నీ కూడా ప్రీపెయిడ్ సిస్టము లేదా ఇతరత్ర కొన్ని విధానాలన్నీ పెట్టారు కాబట్టి వాటికి రిలేటెడ్గా అది ఎవరికి ప్రయోజనం? మళ్ళీ ప్రజలకు కాదు, మళ్ళీ కార్పొరేట్ కంపెనీలకి ప్రయోజనం కలిగించేటివే. 1 కోటి మీటర్లు మన ఆంధ్ర రాష్ట్రానికి తెప్పించారు. 29,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఈయన ఎవడు ప్రశ్నించేది? ఇది ఇట్లాంటివి చాలా అన్యాయంగా ఉంది. ఎంత దాకా వెళ్ళిపోయిందంటే అదాని బలం, ఇది ప్రభుత్వ కార్యాలయం, మన వెనకాల అదాని వాళ్ళకి ఇచ్చేసినారు. ఈ 1 కోటి మీటర్లు మొత్తం ఏర్పాటు చేయడానికి అదానికి ఇచ్చున్నారు. ఎంత ధైర్యం అండి! ప్రభుత్వ కార్యాలయంలో ఒక ప్రైవేటు కార్పొరేట్ కంపెనీకి ఆఫీస్ ఇచ్చి నువ్వు నిర్వహించుకో అని చెప్పినారంటే ఎంత ధైర్యం ఉండాలండి? ఇదే మన కోసం ప్రాణత్యాగాలు చేసి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. ఈ దేశం కోసం అని చెప్పి ప్రాణత్యాగాలు చేసినటువంటి పెద్దవాళ్ళందరూ చేసింది ప్రభుత్వ కంపెనీలు. ప్రజల సొమ్ముతో కట్టినటువంటి చోట కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చేసి వాటిని నడుపుకోండి అని అంటే ఏ రకమైనటువంటి స్థాయిలో వీళ్ళ ప్రభావం ఉందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి దాన్ని కూడా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగిరికి రాబోయే పర్యటనకు సంబంధించి చిత్తూరు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగిరిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా నగిరిని సందర్శించి ముఖ్యమంత్రి పర్యటన కోసం సిద్ధం చేస్తున్న సభాస్థలం మరియు హెలిప్యాడ్ ప్రాంతాలను నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా హెలిప్యాడ్ నిర్మాణంలో నిబంధనలను పాటించాలని రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ, స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల అందజేత మరియు సైకిళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నగిరి మున్సిపాలిటీలోని 7వ వార్డులో ఉండే ఇందిరమ్మ ఇండ్ల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నగిరి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ నగిరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాలనీలో వీధిలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాలనీ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు అయినా ఇంతవరకు కనీస అవసరాలైన రోడ్డు కాలువలు వేయాలని అధికారులు ఆలోచించకపోవటం అన్యాయమన్నారు. ఇప్పటికైనా స్పందించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కమిషనర్ స్పందిస్తూ రేపు వచ్చి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, నాయకులు ముత్తు, ఏసయ్య, వేలు, వార్డు కమిటీ నాయకులు హేమలత, సుమతి, నిర్మల, దేవరాజులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నగిరి మున్సిపాలిటీలోని 7వ వార్డులో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీని ఏర్పాటు చేసి సుమారు 15 సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు కాలనీలు ఏర్పాటు చేసినా అక్కడ కుటుంబాలు పోకముందుగానే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోలోనే ఉంది. కానీ ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతా ఉంది. కనీసం అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల్ని కల్పించే దాంట్లో పూర్తిగా మున్సిపల్ అధికారులు విఫలమైనారు. అడిగిన ప్రతిసారి మీకేం మేము చేస్తాము, లేదంటే మా దగ్గర డబ్బులు లేదని తప్పించుకునేటువంటి ధోరణిని ఈరోజు మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వం కాలనీలు ఏర్పాటు చేస్తాయో రోడ్లు, కాలువలు, నీళ్లు, వీధి లైట్లు అన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రజలు వచ్చి మాకు చేయి అని అడిగేంత దూరం ప్రభుత్వ అధికారులు పెట్టుకోకూడదు. కానీ మన దురదృష్టం ఏమంటే నైరుకు వచ్చిన మున్సిపల్ అధికారులు అందరూ కూడా అయ్యో మాకు ఇది చేయి అనేటప్పుడంతా మాకు డబ్బు లేదని తప్పించుకొని పోతున్నారు. అందుకే ఈరోజు కమిషనర్ గారికి మేము స్పష్టంగా చెప్పినాము, అన్ని వీధుల్లో రోడ్లు ఏర్పాటు చేయాలి, కాలువలు ఏర్పాటు చేయాలని కౌన్సిల్లో తీర్మానం రేపు జరిగే కౌన్సిల్లో కూడా అజెండాగా పెట్టాల్సిందే. లేదంటే మాత్రం మేము కౌన్సిల్ కూడా అడ్డుకుంటామని ఈ సందర్భం మున్సిపల్ అధికారులు కూడా తెలియపరుస్తాము. రేపు కమిషనర్ గారు వస్తామని చెప్పుకుంటారు. వాటిలో ఆయన పరిశీలించిన తర్వాత మేము అక్కడనే అడుగుతాం, అయ్యా నువ్వు చూసిన కౌన్సిల్లో పెడతావా లేదా, డబ్బులు ఉందా లేదా, ఫస్ట్ కౌన్సిల్ అప్రూవల్ చేయండి, డబ్బులు మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళండి, అప్పుడు ఫండ్స్ కేటాయిస్తారు. మీరు వర్క్లే చూపించకుండా డబ్బులు ఇవ్వమంటే ఎవరు కూడా ఇవ్వరు. కాబట్టి మున్సిపల్ అధికారులు ఆ పద్ధతిలో ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఏ విధంగా మీరు ఏ పని చేసుకోవాలనో అక్కడున్న మా ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. మేము కూడా అంత రెండింతలుగా మిమ్మల్ని నిలేసి కూడా పనిచేసుకునే అధికారం ప్రజలకు మాకు హక్కు ఉందని ఈ సందర్భం మున్సిపల్ అధికారులు కూడా తెలియపరుస్తా ఉన్నాం. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని అనగనగా ఒక రాజు మూవీ టీం దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు హరి, రచయిత చిన్మయులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మూవీ టీం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, స్వామివారి ఆశీస్సులతో సంక్రాంతికి రిలీజ్ అయి మా అనగనగా ఒక రాజు మంచి విజయం సాధించిందని, విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు 100 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తెలిసిందే సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాము. కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ తిరుపతితో నా సెంటిమెంట్, ఈ తిరుమలతో నా సెంటిమెంట్ ఇది 4వ సారి.
నా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే మొదటి సినిమా విజయవంతం అయినప్పుడు నేను ఫస్ట్ కొండెక్కి పైకి వచ్చానమాట. అప్పటి నుంచి అది ఒక ఆచారంలాగా అయిపోయింది. ప్రతి సినిమా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అందిస్తున్నారు, స్వామివారు దీవెనలతో అది బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సో అందుకే మళ్ళీ వన్స్ అగైన్ స్వామివారి దర్శనం చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకుందామని వచ్చాం. మా టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. చాలా చాలా బాగా జరిగింది దర్శనం అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనగనగా ఒక రాజుని 100 కోట్ల సినిమా నిన్ననే సాయంత్రం మాకు తెలిసింది 100 కోట్ల బాక్స్ ఆఫీస్ దాటిన సినిమా అని. సో ఇది కేవలం ఆ స్వామివారి ఆశీస్సుతో జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో ఇలాగే ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలు. ఈ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా హీరోయిన్ మీనాక్షి గారు మాట్లాడతారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు చూశారు కదా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో సినిమాకి. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు 4 సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడా తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలా చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ రాబోయే 1 మంత్లో నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా. అండి జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్ అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ ఈ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవును, నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది, అది ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తే నేను ఫార్మల్గా అనౌన్స్ చేస్తాను. అందరికి నమస్కారం అండి. ఆయన చెప్పినట్టు మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ నుంచి మాకు అన్నీ కలిసి వచ్చినాయి. ఒక డివైన్ ఫోర్స్ మాకు ఉండింది. సో మా అనుకున్నట్టే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. కంటెంట్ మీద నమ్మి సంక్రాంతికి వదిలేం సినిమా. సో అనుకున్నట్టే ఆడియన్స్ చాలా మంచి సపోర్ట్ చేశారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు. చెప్పినట్టు నిన్న వీక్ డేస్లో కూడా మొత్తం ఫుల్ ఉన్నారు థియేటర్స్లో. ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేసినా టికెట్ లేదు మాకు చాలా హ్యాపీగా ఉంది. వీక్ డేస్లో కూడా టికెట్ లేదు అంటున్నారు. సో అంత డిమాండ్ ఉంది సినిమాకి. చాలా చాలా హ్యాపీ. సో మొన్న సార్ ఫస్ట్ 100 కోట్లు వచ్చినాయి. సో అందుకు స్వామి గారి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. మనం చేయగలిగింది ఏంటంటే హార్డ్ వర్క్, మా చేతుల్లో ఉన్నది ఎవ్రీథింగ్ మేము చేసాము. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ హిట్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ఒక డివైన్ ఫోర్స్ బ్యాకింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా తీవ్రంగా నమ్ముతాను. సో అలాంటిది ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఫ్రమ్ వెన్ షూటింగ్ దగ్గర నుంచి, మేము ఫిల్మ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, తర్వాత ఫిల్మ్ని రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆ డివైన్ ఫోర్స్ని నేను చూడగలుగుతున్నాను. అలా పుష్ చేసుకుంటూ మమ్మల్ని ఆదుకుంటూ అలా మీ వరకు తీసుకొచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము. చాలా కృతజ్ఞతా భావంతో, మేము చాలా గ్రాటిట్యూడ్తో వచ్చాము. దట్ ఇంత కాంపిటీషన్లో కూడా మమ్మల్ని ఇలా తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చేలా చేశాడు. అది మా బ్లెస్సింగ్ అంతే. అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే పండక్కి ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చాలా మంది మమ్మల్ని అడిగారు అసలు యాక్చువల్లీ ఇన్ని పెద్ద సినిమాల్లో మీది సినిమా కనబడుతుందా వినబడుతుందా అని. సో అలాంటిది ఇంత కాంపిటీషన్ లో కూడా సినిమా నుంచోని ఇంత పెద్ద సూపర్ హిట్ అవడం అనేది దాన్ని అంత హిట్ చేసి అది మామూలు విషయం కాదు. అది మేమందరం చాలా 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 ఆడియన్స్ కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ స్వామివారికి కూడా చాలా 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 థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు మరియు సభ్యులు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, నటుడు శివబాలాజీ, నటుడు ఆటో రాంప్రసాద్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఫైల్ నేమ్ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొలిపి ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిసిరిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 9:30 నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షం విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాద పద్మం మహిసన్నిధత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి దేవికి ప్రతి సంవత్సరము 4 మారులు ఈ కోయిలాల్వార్ తిరుమంజనం ఆనవాయితీ. ముఖ్యంగా బ్రహ్మోత్సవ టైంలో మరియు రథసప్తమికి ముందు మరియు వసంతోత్సవము మరియు పవిత్రోత్సవాలకి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం ఆనవాయితీ. ఈ కోయిలాల్వార్ తిరుమంజనం అనగా మనము ఆలయ శుద్ధి కార్యక్రమం, విశేషమైనటువంటి ఉత్సవాది కార్యక్రమాల్లో ఆలయమునంతా శుద్ధి చేసి లేపనములతో అంటే పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరము మొదలైన చిల్లిగడ్డ మొదలైనటువంటి 12 లేపనములతో తయారు చేసిన లేపనాన్ని తయారు చేసి గోడలకంతా చూసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించబడును. ఈ ముఖ్యముగా మనకు ఈ బ్రహ్మోత్సవాన్ని రథసప్తమిని చిన్న బ్రహ్మోత్సవం అనేదిగా విధముగా పిలుస్తారు. ఈ రథసప్తమి నాడు విశేషముగా 7 గంటలకు ప్రారంభమై వాహనాలు సూర్యప్రభ వాహనముతో ప్రారంభమై అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఏనుగు వాహనముతో రాత్రి 8:30 ఏనుగు వాహనముతో 7 వాహనములుగా ఈ యొక్క సప్తాశ్వరములుగా ఎదువారండి. అదే ఈ తిరుమల దేవస్థానం వారు అది వచ్చినటువంటి ప్రతి భక్తులకు మంచి దర్శనము మరియు తీర్థప్రసాదములు చేయుచున్నారు. కావున భక్తులందరూ కూడా విశేషముగా ఈ రథసప్తమి నాడు వచ్చి అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ముఖ్యంగా ఈ తిరుచానూరు గ్రామంలో విశేషముగా ఏమనగా మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్య భగవాను యొక్క ఆలయం ఉన్నది. ఆలయమును మొట్టమొదటగా ఆ ఆలయంలోనే అమ్మవారికి స్వామివారిని అభిషేకాలను అందించిన తర్వాత 5 గంటల ప్రాంతములో అమ్మవారికి సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనేటువంటి వారిగా స్వామివారు ఊరేగింపు చేస్తూ ఈ తరువాత అమ్మవారి యొక్క సూర్య భగవానునికి ప్రారంభమవును. కావున భక్తులందరూ కూడా రథసప్తమి నాడు అమ్మవారిని స్వామివారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రహదారి నిబంధనలు విధిగా పాటిస్తూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి పేర్కొన్న చిత్తూరు జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి. ధైర్య స్పర్శ, భయానికి ముగింపు, భద్రతకు ఆరంభం అంటూ ఒక కొత్త నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. తాకట్టులో విద్యుత్ రంగం, విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ కాదు, పచ్చి మోసం. ఛార్జీలు తగ్గించాలి, వినియోగదారులకు ఉపశమనం కలిగించాలి. సిపిఎం నేత కందారపు మురళి డిమాండ్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.